ఇన్నాళ్ళు నేను నా వీడియోస్లో వర్బ్స్ గురించే మాట్లాడుతూ ఉన్నాను. నేను స్టార్ట్ చేసింది డూయింగ్ వర్బు, నెక్స్ట్ డూ డస్ వర్బు, డిడ్ వర్బు, డన్ వర్బు. ఈరోజు లాస్ట్ది అంటే విల్ ప్లస్ డూ వర్బ్ గురించి మాట్లాడతాను. మీరు అంతగా నా పాత వీడియోలు చూడలేదు అంటే చూసేసి ఇది ఫాలో చేయండి, లేదా మర్చిపోయి ఉంటే ఒకసారి చూసేసి దీన్ని కంటిన్యూ చేయండి. ఓకే, ఈరోజు నేను మాట్లాడే కాన్సెప్ట్ మీకు విల్ ప్లస్ డూ వర్బ్. విల్ ప్లస్ డూ వర్బ్ అంటే ఏంటిది? విల్ ప్లస్ డూ వర్బ్ అంటే ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ అంటే ముందు జరగపోయేది ఫ్యూచర్ టెన్స్ అయిందండి. ఎప్పుడైతే విల్ అని వచ్చేస్తుందో సెంటెన్స్లో, ఆ విల్ వచ్చినంటే మీరు గుర్తుపెట్టుకోండి, అది ఫ్యూచర్ టెన్స్, ముందుకు జరగపోయేది. దాని పక్కన వచ్చేది ఒకే వర్బ్, డూ వర్బ్, వేరే ఏదీనూ వీరు వాడలేరు. విల్ ప్లస్ డూ వర్బ్. విల్ వచ్చిందంటే ఫ్యూచర్ టెన్స్ అని జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫస్ట్ డూ వర్బ్ రాస్తాను. రైట్, గో, కమ్, రీడ్. ఇదంతాను డూ వర్బ్. దీని పక్కన విల్ వేసేస్తాను. విల్, ఓకే, విల్ ఇది మాట. విల్ దాని జతకి డూ వర్బ్ అంతే. విల్ రీడ్, విల్ కమ్, విల్ గో, విల్ రైట్. దీని పక్కన సబ్జెక్ట్స్ వస్తాయి. సబ్జెక్ట్స్ దీనికి సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్ వాడచ్చు? అన్ని ఏ సబ్జెక్ట్ అన్నా మీ అవసరం తగ్గ మీరు ఏ సబ్జెక్ట్ అన్నా వాడుకోండి, ఏదన్నా వాడుకోండి, ఏమీ తొందర లేదు. అయ్యో ఇదే హీ, షీ, ఇట్, ఏ సబ్జెక్ట్ అన్నా వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి. వి విల్ రైట్, మేము రాస్తాము. దే విల్ గో, వాళ్ళు వెళ్తారు. హీ విల్ కమ్, ఆయన వస్తాడు. షీ విల్ రీడ్, ఆమె చదువుతుంది. అంటే ముందుకి జరగపోయేది. నేను డూయింగ్ వర్బ్ నుంచి స్టార్ట్ చేశాను వర్బ్స్. డూయింగ్ వర్బ్ అంటే జరుగుతూ ఉంది. డూ డస్ వర్బ్ అంటే ప్రతిరోజు జరగపోయేది. డిడ్ వర్బ్ అంటే అయిపోయింది. డన్ వర్బ్ అంటే ఎప్పుడో అయింది. విల్ ప్లస్ డూ వర్బ్ అలాగంటే ముందుకి జరగపోయేది. ఇది మాట. ఇది వరకు నేను వర్బ్స్ నేర్పిస్తూనే ఉన్నాను. ఇంకా ముందుకి మీకు హ్యావ్ అంటే ఏంటి, హ్యాజ్ అంటే ఏంటి, దాన్ని వాడేది ఎలాగా, దానికి సూత్రాలు ఏంటి, ప్రతిదీ మీకు నేర్పిస్తాను. ప్లస్ ఈ విల్ ప్లస్ డూ వర్బ్ మళ్ళీ ముందుకు వెళ్తా దీంట్లోనే క్వశ్చన్లు ఎలా అడగచ్చు, దీనికి క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఎలా చెప్పొచ్చు, ప్రతిదీ నేను మీకు నేర్పిస్తాను. నా వీడియోస్ మీరు ఫాలో చేస్తూ ఉంటే చాలు, మీకు ప్రతిదీ మీ మనసుకి ఈజీగా అండర్స్టాండ్ అయ్యేలాగా నేను చేస్తూ ఉన్నాను. మీరు ఎవరికన్నా అవసరం ఉంటే నా ఛానల్ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే కమెంట్ సెక్షన్లో మీరు అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. నా ఛానల్ పేరు శ్రీనిస్ ఇంగ్లీష్ ల్యాబ్. ఈరోజు కాన్సెప్ట్ ఫ్యూచర్ టెన్స్ గురించి మాట్లాడాను. ఫ్యూచర్ టెన్స్ ఇంగ్లీష్లో మాట్లాడాలంటే మీకు సూత్రం విల్ వేయాలి, దాని పక్కన డూ వర్బ్ వేసేయాలి. ఏ సబ్జెక్ట్ కన్నా వాడచ్చు. ఇంత మీరు జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. ప్రతి ఒక్క వీడియో నాది 10 నిమిషాల లోపలే ఉంటుంది. ఎందుకంటే మీరు ఎక్కువ గంట చూడండి అంటే మీకు ఇసుకొస్తుంది. జ్ఞాపకం పెట్టుకుంటాను కూడా కొంచెం కష్టం. అందుకే ఇది నేను షార్ట్ అండ్ స్వీట్గా చేశాను. మీ ఫ్రీ టైంలో మీరు చూసి దీన్ని జ్ఞాపకం పెట్టుకోండి. పాత వీడియోలు చూడలేదంటే దాన్ని చూడండి, మళ్ళీ ఒక లైక్ ఇవ్వండి. ధన్యవాదం.